అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో నిన్న మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇది రంకుల మీద వాటి మీద, దాని గురించి వీడియోలో మాట్లాడతాను. ఆయన జనవరి 26 జెండా వందనానికి బెంగళూరు ప్యాలెస్లో తడుకొట్టేసి పడుకున్నాడు. రంక్ అనగానే ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అమరావతి వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టాడు. చూద్దాం ఆయన ఏం మాట్లాడాడో, ఆ తర్వాత ఆ రంకు వ్యవహారం ఏంటో, అసలు ఈయనెందుకు స్పందించాడో అన్ని మనం మాట్లాడుకున్నాం వివరంగా. ముందుగా ఈయన భాష చూద్దాం, అసలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది. చిందులేస్తున్నాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరేమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్ లేకి వాసంశెట్టి సుభాష్ సింగ్ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. ఇంకొకటి చూద్దాము. ఈడు ఆడు అంటున్నాడు మంత్రి. ఆయన ఆరవ శ్రీధర్ అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహిళల విషయంలో ఏదో దేవతల యుగము స్వర్ణ యుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతుందాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి, రోజుకొకటి జరిగినాయి, అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి. కాబట్టి అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈ రోజు రాజకీయం చేయొచ్చుంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్లు దొరికారా? కోడూరు ఎమ్మెల్యే. ఇది పరిస్థితి. సో వైసీపీ పార్టీ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు, గత ప్రభుత్వంలో రోజుకో సంఘటన జరిగేది, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదు వాటి మీద అని చెప్పి. మనం చూసే ఎన్నో గంట, అరగంట, నిలబెట్టిన గంట, పడుకున్న గంట అని చెప్పి మీమ్స్ కూడా వచ్చాయి. మనం ఒక అంబటిని చూసాము, అవంతిని చూసాము, ఒక అనంతబాబుని చూసాము, ఒక గోరంట్లను చూసాము. సరే, అందులో ఉన్నాయి నిజమో అబద్ధం అసలు అన్ని పక్కన పెడితే కనీసం వైసీపీ పార్టీ నుండి ఒక వివరణ కానీ, వాళ్ళ మీద వాళ్ళ ఒక చర్యలు కానీ, కనీసం ఒక కమిటీ వేయడం కానీ అయితే మనం చూడలేదు వైసీపీ పాలనలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి పత్తిత్తు కబులు చెప్పేస్తున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యే, మా పార్టీ ఎమ్మెల్యే పేరు రాగానే జనసేన పార్టీ స్పందించి దాని మీద ఒక కమిటీని వేసి విచారణ జరపమని చెప్పింది. విచారణ జరిగే వరకు, ఆ నిర్ణయం వచ్చే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని పార్టీ ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాధపడిపోతున్నారు ప్రెస్ మీట్లు పెట్టేసేసి. ముందుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటో చూద్దాము. ఒక మంత్రి గారిని, అలాగే మా జనసేన పార్టీ ఎమ్మెల్యేని కూడా ఆడు ఈడు అంటున్నాడండి. ఒక ఎమ్మెల్యేని ఆడు ఈడు అంటున్నాడు ఈయన. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఈరోజు అసెంబ్లీలో 4 పార్టీలు ఉంటే 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఈయన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నేత. మళ్ళీ అలా చూసుకున్నా కూడా ఈయనకు హోదా ఉంది. ఈ రోజు నాడు ఆడు వీడు అని ప్రతిపక్ష జనసేన టీడీపీ ఎమ్మెల్యేని సంబోధిస్తున్నాడు, మంత్రిగా అంటున్నాడు. ఎంత సంస్కారహీనుడు అంటే జగన్మోహన్ రెడ్డి. కనీసం ఎదుటి వ్యక్తులకు కూడా నువ్వు కనీసం ఒక మర్యాద ఇవ్వాలి కదా. పేరు పలికినప్పుడు ఇప్పుడు గారు అక్కర్లేదు, పేరుతో పిలువు, ఎవరు వద్దంటలేదు. ఎందుకంత మదంతో కొట్టుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? మదం ఏంటి నీకు? చంద్రబాబు నాయుడు గారు అంటావు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు అడు ఈడు అనవు కదా నువ్వు. ఎందుకంత మదంతో కొట్టుకుంటున్నావు? అలాగే బాలకృష్ణ అలాగే నిన్ను సైకో అని చెప్పేసి ఆడియుడు అన్నప్పుడు కూడా అందరూ ఖండించాను, నేను ఖండించాను. తప్పది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా నువ్వు, అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్న నువ్వు, అలాగే మిమ్మల్ని ఏమైతే ఈ బాలకృష్ణ మాట్లాడాడో ఆ పదజాలం తప్పది. నాలాంటోడు వాగొచ్చు, నాలాంటోడు 190 వాగొచ్చు, తప్పేం లేదు. ఒక అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న బాలకృష్ణ ఒక మాజీ సీఎంను ఉద్దేశించి, సిట్టింగ్ ఎమ్మెల్యేని ఉద్దేశించి వాడు వీడు సైకో అంటాం తప్పది. మేమంతా ఖండించాం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి ఖండించాం. ఈరోజు నువ్వు మాట్లాడే భాష ఎలా ఉందంటే ఒక సంస్కార హీనుడు నువ్వు. ఎన్ని పదాలుంటే మళ్ళీ ఎందుకులే పదాలు జాగిపోతాడు. ఒక సంస్కార హీనుడు నువ్వు. కనీసం ఎదుటి వ్యక్తులకి ఒక మర్యాద ఇవ్వడము, ఒక మాట కానీ ఏం లేదు. ఏదో కుల మతంతో కొట్టుకుంటున్నావు, బలుపుతో కొట్టుకుంటున్నావు అంటే అది మన కులం తెలుసు కదా, చరిత్ర తెలుసు కదా, మతం చూపించుకుంటా ఏం లేదు అక్కడ, తెలుసు కదా మనంతా కూడా.
రికార్డెడే, ఇంటి పేరు సహా అంతా కాపీ కొట్టుకొచ్చినాయి మనల్ని కూడా, ఇది కొట్టేసుకొచ్చినాయే. నువ్వు ఎలాగైతే లక్షల కోట్ల ఆస్తులు కొట్టుకొచ్చావో ప్రభుత్వం అడ్డం పెట్టుకుని, ఆ రోజు కూడా అలాగే బ్రిటిష్ వాళ్ళు అడ్డం పెట్టుకుని ఇంటి పేరు కూడా కొట్టుకొచ్చావు నువ్వు, మీ తాతలు కొట్టుకొచ్చావు. అది మీ తాతల చరిత్ర. ఇక ఈ ప్రెస్ మీట్ సంబంధించి తమరు ఓకే బాధపడిపోతున్నారు, ఏదో బాధ ఇదైపోతున్నారు. అసలు మొట్టమొదటిగా ఈ ప్రెస్ మీట్ అనేది ఏమైతే ఉందో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు పెట్టకూడదు. ఏదో మీ పార్టీ ఎమ్మెల్యేనో ఎవరన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవరన్నా పంపించి వాళ్ళతో పెట్టించుకోవాలి ప్రెస్ మీట్. నెంబర్ 1, మీ స్థాయికి సంబంధించింది కాదు. ఈ రంకు బొంకుల మీద మాట్లాడే స్థాయి అయితే మీది కాదు, మాజీ ముఖ్యమంత్రి మీరు, ప్రతిపక్ష పార్టీ నేత, హోదా లేకపోయినా కూడా. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ వంశంలో రంకు వంశం, అది మీది రంకు వంశం. ఇది ఎదుగురి సందిట వంశం కాదు మీది. అసలు ఇంటి పేరు మీకు సంబంధం లేదు. ఎదురింటి సందో, ఎదుగురి సందో, ఎడుగురి సందో ఏమైతే ఉందో ఆ సందు పేరు ఉందో, ఇంటి పేరు మీకు సంబంధం లేదు, మీకు రాదది. ఈ వంశమే రంకు వంశం మీది. మీ తాత పుట్టిందే రంకుకు పుట్టాడు. వెంకటరెడ్డికి ఏమైతే ఉందో, వెంకటరెడ్డి మొదటి బావికి పుట్టిన వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి సంతానం అంతా కూడా, ఆ తర్వాత అంతా కూడా రంకు అంటారు. ముండడు ఉంచుకున్నాడు, ఏమో పదాలు ఉంటాయి కదా. ఇంకా నీ పబ్లిక్ చెప్పాల్సి వస్తుంది అనమాట. సమాజంలో ఉన్న పదాలు కొత్తగా నేను మాట్లాడడం లేదు. అలాగే నాలాంటి చెప్పొచ్చు, నేను ఒక సామాన్యుని కాబట్టి తప్పు లేదు. అదే ఒక హోదాలో ఉన్న వ్యక్తి చెప్పకూడదు, కానీ మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్పండి, ఏమైనా మాట్లాడుకోవచ్చు. మరి నీ పుట్టుకేమైతే ఉందో, మీ నాన్న, మీ తాత దగ్గర నుంచి ఏమైతే వచ్చిందో, మీరంతా కూడా రంకుకు పుట్టినోళ్ళంతా, మీరంతా కూడా ఒక రంకు వంశం మీది. ఈ రోజు నాడు మీ ఇంటి పేరు కూడా అరువు తెచ్చుకున్నవాడు మీరంతా కూడా. పదం వస్తున్నారు, ముండ అంటారు కదండి, ఉంచుకుందంటారు కదా. ఒక ముండకు పుట్టిన వంశం మీది, ముండకు పుట్టిన వంశం మీదంతా కూడా. నువ్వొచ్చి ఈ రోజు రంకుల గురించి చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి, రంకుల గురించి బాధపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. జరిగిందో జరగలేదో పక్కన పెడదాం, జరిగిద్ది. పోలీసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కేసులు పెట్టుకున్నారు. ఆ పక్క కేసు ఉంది, ఈ పక్క కేసు ఉంది, జరిగిద్ది. దాని ఎవరో కాదనరు, జరిగిద్ది. చట్టం అందరికి ఒకటే. తప్పు ఎవరు చేసినా తప్పే. టీడీపీ ఓడి చేస్తే తప్పు ఒప్పైపోదు, వైసీపీ ఓడి చేస్తే ఒప్పైపోదు, జనసేన చేసే ఒప్పైపోదు. ఎవరు చేసినా తప్పే, ఒప్పే. జరిగిద్ది చట్టపరంగా. నిన్న ప్రెస్ మీట్ చూసాం కదా, చూసాము. విలేకరులు బాగా అడిగారు ఆ మహిళని. సందర్భంగా మహిళల గురించి నేను ఎంతో చెప్పాలనుకుంటున్నాను, కానీ మనం ఏదో జరిగింది, ఆవిడేదో ప్రెస్ మీట్ పెట్టింది. సరే, నాకు కొన్ని వాస్తవాలు తెలుసు, కానీ ఇవన్నీ చెప్పి మళ్ళీ ఆవిడ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం ఎందుకు? అలాగే ఇప్పుడు మగోడంటే క్యారెక్టర్ బ్యాడ్ అయినా సమాజంలో తిరుగుతాడు, ఇబ్బంది లేదు. కానీ మా మహిళలకు అలా కాదు కదా. ఆయన మా ఎమ్మెల్యే గారు క్యారెక్టర్ బ్యాడ్ చేశారు. సరే, నిజం అబద్ధం పక్కన పెడితే ఏమైతే ఈవిడ చాట్లు చూపించిందో, వాట్సాప్ చాట్లు చూపించిందో, ఆ చాట్ల ప్రకారం అన్ని కూడా, వాట్సాప్ల ప్రకారం కూడా విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లో ఏంటంటే విలేకరులు అడిగింది, నువ్వు ఐ లవ్ యూ అని ఎందుకు పెట్టావు అని చెప్పి ఒక ప్రశ్న, అర్థవంతమైన ప్రశ్న వేశారు. ఆ చాటే నిజమాబద్ధం పక్కన పెడితే ఆ చాట్ని ఏమైతే చూపించిందో, నువ్వు ఎందుకు ఐ లవ్ యూ చెప్పావని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తే ఆ మహిళా మూర్తి ఏమందంటే, ఆయన ముందు ఐ లవ్ యూ చెప్పాడు, నేను అందుకే ఐ లవ్ యూ చెప్పానండి. ఇంకా ఇందులో మాట్లాడుకుంటాకేమని చెప్పండి. ఒకవేళ అది నిజమే అనుకుంటే కూడా ఆయన ఐ లవ్ చెప్తే అంటే ఐ లవ్ చెప్పిందంటే ఇందులో బలవంతం ఎక్కడ ఉంది, బలాత్కారం ఎక్కడ ఉంది, బెదిరించడం ఎక్కడ ఉంది? ఇందులో ఏ కోణంలో ఉంది, ఏ యాంగిల్లో ఉంది, ఎక్కడి నుంచి బెదిరించడం ఉంది? ఐ లవ్ యూ కింద మీద పడ్డారు, ఇష్టమైందో ఏమైందో తెలియదు, అసలు నిజమాబద్ధమో తెలీదు, జరిగింది. సరే, అవన్నీ బయటకు వస్తే పోలీసులు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చూసుకుంటారు. ఇదేం కాదు, గతంలో కూడా చాలా జరిగిన ఇటువంటివి కూడా. వైసీపీలో తక్కువ జరిగింది అనుకుంటున్నారా? ఇక పక్కన పెడితే ఒక ఆడియో ఒకటి వచ్చింది, ఒక 20 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ అడిగిందంట. ఆయన అడిగితే ఆయన ఒప్పుకోలేదంట. అది కూడా విలేకరులు వినిపించే, అది నేను కాదని చెప్పుకుంటుంది. మరి ఈవిడ వాయిస్ ఈవిడ కాదని చెప్పుకున్నప్పుడు అందులో ఉన్న ఆ చాటింగ్ కి సంబంధించిన అది కాదని వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఆ 25 కోట్లు సంబంధం లేని చెప్పుకుంటుంది ఈవిడ. అన్నిటికన్నా ఇంకొక ఇదేంటంటే, ఒక మెడికల్ అంటాం కదా, వైద్య శాస్త్రం కూడా ఇది మనకి షాక్కి గురయ్యేలాగా ఈ మహిళామూర్తి కంట ఒక 16 నెలలు 17 నెలల టైంలో అంట 5 సార్లు అబార్షన్ జరిగిందంట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సో ఒకసారి అంటే జరిగిపోయింది, 2 సార్లు అంటే జరిగిపోయింది, 3 సార్లు అంటే జరిగిపోయింది, మోసం చేశాడు. పదే అబార్షన్లు ఎందుకు అవుతాయి? ఇంకా అప్పుడు చెప్పాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. వీడు పదే అబార్షన్ చేపిస్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడని చెప్పేసి. అసలు ఏంటి దరిద్రం ఏంటి ఇదంతా కూడా? 5 సార్లు అబార్షను, అది కూడా ఇది 3 నెలలకు ఒకసారి జరిగితే ఆడబిడ్డ బతికిద్ది అనుకుంటున్నారా? చట్టబద్ధమైన అబార్షన్కి ఒప్పుకోరు.
చట్టబద్ధమైన అబార్షన్కి భర్త సంతకం పెట్టే అబార్షన్కి కూడా ఇది పెళ్ళైన జంటకి మాకు పిల్లలు వద్దనుకుని వెళ్ళినప్పుడు చట్టబద్ధంగా పెట్టే సంతకానికి కూడా డాక్టర్లు ఒప్పుకోరు. రెండు కానీ 3 కానీ తర్వాత దండం పెడతారు డాక్టర్లు. అమ్మ బిడ్డ చచ్చిపోద్ది, పిల్ల చచ్చిపోద్ది, బతకదో ఇంతకన్నా చేయకూడదని చెప్పేసి వెనక పంపిస్తారు. ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప అటువంటి 4వసారి 5వసారి చేయవన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రం, అది కూడా ఆసుపత్రి నుంచి పర్మిషన్ తీసుకుని, వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి పర్మిషన్ తీసుకుని ఒక పెద్ద లీగల్ ప్రాసెస్లు చేస్తారు దాన్ని. 5 సార్లు అబార్షన్ అంటే హాస్యాస్పదం అది. అలాగే ఈరోజు టెక్నాలజీ మారింది. ఎప్పుడు మన బ్రిటిష్ కాలంలోనూ రాజుల కాలంలో లేవు కదా. ఈరోజు ఎన్ని ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ ఉన్నాయి, నిరోధులు ఉన్నాయి, అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపడానికి ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. మెడికల్ ఎంత అభివృద్ధి చెందింది ఈ రోజు నాడు. నువ్వు చూస్తే నువ్వు చదువుకున్న దానివే కదా, అంటే కనీసం కామన్ సెన్స్ ఉండదా చదువుకున్న దానికి? ఇవన్నీ కూడా ఏంటంటే, ఏమైతే ఆరోపణలు చేసింది ఈ మహిళ, ఇవన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా కట్టు కథలని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతుంది. అల్లిన కట్టు కథ ఏమైతే ఉందో, ఈవిడ ఐ లవ్ మెసేజ్ పెట్టడమో, 3 నెలలకు ఒకసారి ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పడమో, తీసేశారని చెప్పడమో, ఎక్కడ అంటే హాస్పిటల్ పేరు చెప్తుంది కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవు. అసలు అన్నిసార్లు సాధ్యమేనా? ఇప్పుడు మెడికల్ రంగం, వైద్య రంగం కూడా ఒక షాక్కి దిగ్భ్రాంతికి గురే అంశం ఇది. దీని మీద రీసెర్చ్ చేయాలి, హౌ ఇట్స్ పాసిబుల్ అని చెప్పి. మేము కూడా ఎన్నో కేసులు చూసాము. ఎన్నో కేసుల్లో కూడా మెడికల్ ఉన్న కొంతమంది మహిళలకి ఏమైందంటే 2 నెలలు 3 నెలలు గర్భస్రావం అయిపోద్ది అనమాట. వాళ్ళు మనకి గర్భసంచిలో సమస్య ఉండి, ఆరోగ్య సమస్యలు ఉండి కూడా గర్భస్రావాలు అయిపోయినప్పుడు డాక్టర్లు చెప్తారు, అంటే వరుసగా అవుతున్నప్పుడు మీరు కొంతకాలం ఆపాలి, ఇలా వరుసగా అవడం వల్ల చనిపోద్ది, పాప చనిపోద్ది, ఆవిడ చనిపోద్ది, ఆ మహిళ చనిపోద్ది అని చెప్పేసి కొంతకాలం పాటు కుటుంబ నియంత్రణ పాటించమని చెప్తారు వాళ్ళు. వరుసగా అయితే కష్టమమ్మా, 2 నెలలకి 3 నెలలకి ఇలా అవుతున్నప్పుడు చచ్చిపోద్ది బిడ్డ అని చెప్పేసి వాళ్ళకి కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి ప్రయత్నం చేయమని చెప్తారు. ఒక మెడికల్ సిస్టమ్ కూడా ఈరోజు అపహాస్యం అయ్యేలాగా ఈరోజు ఈ ఆరోపణలు ఏంటి, ఈ కట్టుకథలు ఏంటి? అలాగే సాక్షి ఈ ఇంటికి ఎందుకు వెళ్ళారు, ఆ జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు కదా, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా, ఆ జర్నలిస్టుల మాటలేంటి, ఆయన ఏదో అడగడం ఏంటి, ఇదంతా కూడా ఒక మనీ బ్లాక్ మెయిల్ చేసుకోవడానికి, ఒక మనీ చెప్పింది కదా 25 కోట్లు, ఒక 25 కోట్లు కాకపోతే 2 కోట్లు అనేదా, 1 కోటి అనేదా, ఎంతో కొంత కదా. ఒక బ్లాక్ మెయిలింగ్ పాల్పడడానికి ఇదంతా జరిగిన కుట్ర. ఈ కుట్రలో వైసీపీ వాళ్ళు ఒక చెయ్యేసి, మరి వెనకాల ఏం చేతులు మారినాయో, వెనకాల ఏం జరిగిందో ఆవిడికే తెలియాలి, వైసీపీ వాళ్ళకి తెలియాలి. ఇటువంటి నీచమైన పనులు, హీనమైన పనులు చేయడంలో వైసీపీ వాళ్ళు ముందుంటారు. అలాగే మన తిరుపతి దేవస్థానం సంబంధించి ఒక నెయ్యికి సంబంధించిన అంశం నడుస్తుంది ఈ రోజునాడు. పూర్తిగా 100% 1 గ్రాము కూడా నెయ్యి లేకుండా, వెన్న లేకుండా, ఏమీ లేకుండా కల్తీ నెయ్యిని తయారు చేసి 5 సంవత్సరాల పాటు 2 కోట్ల లడ్డూలు భక్తులకు పంచారు. దానికి సంబంధించిన అంశం జరుగుతుంది. ఆ జరుగుతున్న క్రమంలోనే దీన్ని తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడిన ఒక చీప్ పాలిటిక్స్ ఇది. అంతకు మించి దీనిలో ఏమీ లేదు. నిన్న విలేకరులు ఆ మహిళని అడిగిన ప్రశ్నలకి ఆవిడ మధ్యలో వెళ్ళిపోయింది. అడుగుతారు విలేకరులు, ఎందుకు అడగరు? ఏదో వార్త ఏదో రాశారని చెప్పేసి ఒక విలేకరుని ఇంటికి పిలిచి కొట్టింది ఆవిడ. అది కూడా బయటకు వచ్చింది, ఆ వీడియో కూడా. మరి విలేకరులకు ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు విలేకరులకు ఖచ్చితంగా వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకుంటారు కదా. నిన్న అదే జరిగింది. వాళ్ళు వేసే ప్రశ్నలు సమాధానం లేవు, ఉక్కిబిక్కిరైపోతుంది మహిళ. ఏదో తీసుకొచ్చి ఏదో ప్రిపేర్ చేసి పాప మనం తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టారు. ఈ వైసీపీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, పాప ఆ మహిళను కూడా వాళ్ళు సమాజం ముందు తీసుకొచ్చి నిలబెట్టేశారు. ఇప్పుడు మగవాడంటే తీసేయండి, ఏదో ఇద్ది, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, ఇంకా పెళ్లి కాలేదు అతనికి, పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ పిల్లలకి అంటాడు, సంవత్సరం పడితే ఇబ్బంది లేదు. ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఈ రోజునాడు వైసీపీ వాళ్ళు ఈ మీడియాల ముందు కూర్చోబెట్టి తిప్పి ఆవిడని కూడా, ఆ వ్యక్తిత్వాన్ని కూడా హనం చేశారు ఈ రోజునాడు. వెనకాల ఏం జరిగిందో పక్కన పెడదాం, ఆ వ్యక్తిత్వాన్ని కూడా చంపేశారు ఈ రోజునాడు. మీరు 5 సార్లు అబార్షన్ అంటే మాట్లాడుకుంటున్నారా? అటు చెప్పిన మాట ప్రకారం సమాజంలో ఎంత విలువ తక్కువ ఆ మహిళకి. మీరు ఈ వైసీపీ నీచ రాజకీయాలు, మీ రాజకీయాల కోసం ఇందాక చెప్పినట్టుగా ఎవరు వాసిరెడ్డి పద్మ గారు చెప్పినట్టుగా, మాజీ వైసీపీలో ఉన్న నాయకురాలు, మాజీ మహిళా చైర్మన్ చెప్పినట్టుగా, మీ నీచ రాజకీయాల కోసం ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటారా? ఏమే జగన్మోహన్ రెడ్డి, ఇది నీ రాజకీయం, నీ బతుకు. నువ్వు ఒకవేళ ఈ వంకులు బొంకులు అని చెప్పా కదా, నీ వంశం ఒక వంకు వంశం నీది. నీదేనా రఘువంశం అనుకుంటున్నావు, యదువంశం అనుకుంటున్నావా? ఒక వంకు వంశం నీది. నీ తాతకే దిక్కులేదు అక్కడ, నీ తాతకే లేదు. ఇది పుష్ప సినిమాలో ఉంటుంది కదా, పుష్ప ఎలా పుడతాడు, ఆ పుష్ప పుట్టాడు మీ తాత.
పుష్ప పుట్టినట్టు పుట్టాడు, ఇంటి పేరు లేదు కదా పుష్ప ఆయనకి. పుష్ప సినిమాలో సేమ్ పుష్ప సినిమాలో మీద పుష్ప గారు మీ తాత ఒకటి అక్కడ పుట్టింది. అక్కడ ఇంటి పేరు లేని పుట్టుకు మీది. ఇంటి పేరు ఫేకు, వంశం ఫేకు, మీ పుట్టుకలు ఫేకు. ఒక రంకు కుటుంబానికి వచ్చి రంకు వంశం వచ్చి ఈరోజు సమాజాన్ని ఉద్ధరించడానికి మహానుభావుడు ఈ రంకు వారసుడు బయలుదేరి ఈయన చెప్తే మనం వినాలి. ఈ రోజు నాడు చెప్పి ఈ రంకులని చెప్పి మీ తాత దగ్గర నుంచి రా, మీ తాత దగ్గర నుంచి, మీ ముత్తాత దగ్గర నుంచి రా. అలాగే మీ చెల్లిగారు ఉన్నారు కదా, ఆవిడ పెళ్ళైన తర్వాత ప్రేమలో మళ్ళీ విడాకుల తర్వాత మొదటి భర్త పైకి పోవడము, ఇవన్నీ చెప్పి తీసుకొచ్చి ఎన్ని చెప్పు. ముందు నీ ఇల్లు సంగతి సరి చేసుకో, నీ ఇంటి సంగతి చూసుకో. మీ బాబాయ్ చూసాం కదా, గొడ్డలపోటు, ఇంట్లోనేమో గుండెపోటు, హాస్పిటల్లో గొడ్డలపోటు, రాష్ట్రంలో సిబిఐ కావాలి, కేంద్రంలో సిబిఐ అక్కర్లేదు. ఏంది జగన్మోహన్ రెడ్డి నీలాంటోడు కూడా వచ్చి ఈ రోజు నాడు మాకు ఏదో పత్తిత్తులు కబుర్లు చెప్పడము, ఇలాంటి వంకు వంశం వాడు కూడా వచ్చి వీటి గురించి మాట్లాడటము జరుగుతూ ఉంటే సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటే, వందలు జరుగుతూ ఉంటే, రోజు జరుగుతూనే ఉంటే ఖచ్చితంగా ఇటువంటి వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎటువంటి పెద్ద వ్యక్తులున్నా కూడా చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. ఆ మహిళకి నిజంగా ఆవిడ బాధితురాలైతే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. అది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినా జరగాల్సిందే. ఇంత పత్తిత్తి కబుర్లు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. బెంగళూరు ప్యాలెస్ రహస్యాలు ఎవరికి తెలియదు చెప్పండి, బయటికి రాలేదు. కానీ అవన్నీ రహస్యంగా షూట్ చేసి ఆ డేటా మొత్తం సేకరించిన TV9 మాజీ ఓనర్ ఉన్నాడు కదా రవిప్రకాష్, మిమ్మల్ని చేసిన బ్లాక్ మెయిలింగ్, ఆయన సెటిల్మెంట్ అని పిలిచి ఆయన చేసిన ట్రీట్మెంట్, బయటికి రాకుండా చేసింది ఆ రోజు నాడు అన్నీ జనాలు తెలుసు, కాకపోతే బయటికి రాలేదంతే. తమరే అప్పుడు సీడీలు ఉండే అన్నమాట, అప్పట్లో పెన్ డ్రైవ్లు కాదు, సీడీలు కాలంలో మీరు చేసిన కథలన్నీ కూడా ఆయన తీసిన సీడీలు అవన్నీ కూడా ఆయనకి కట్టేసి నిర్బంధించి ఆయన్ని మొత్తం లాక్కుని ఏదో మొత్తం సెటిల్మెంట్ చేసుకున్నారు కదా భారీ స్థాయిలో ఆ రోజు నాడు. అప్పుడు బయటకు వస్తే తెలిసేది జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి నీలి వెబ్సైట్లన్నింటిలో కూడా నీది కంటిన్యూస్ గా రోలింగ్ అవుతూ ఉండేది. మీ పార్టీలో ఒక ఆవిడ ఉంది కదా, ఇప్పటికి రోలింగ్ అవుతూ ఉండదు కొడితే ఆ వీడియోస్ అన్ని కూడా. అలాగే నీ వీడియో కూడా ఇప్పటికి రోలింగ్ అవుతుండేది. పెద్ద గొప్ప సంస్కారవంతుడు కదా నువ్వు, సంస్కారవంతమైన ఇది మన ఈ వంశంలో పుట్టొచ్చావు కదా, ఇది ఉంచుకున్న వంశం వంకు వంశంలో పుట్టొచ్చినోడు కదా. నీ సంస్కారం అంతా ఈ రోజు నీలి వెబ్సైట్లు ఉండేది ఈ రోజు నాడు. ఆ రోజు రవిప్రకాష్ డైరెక్ట్ బయటకు వదిలేసి ఉంటే ఆడ కక్కుర్తి పడ్డాడు పాపం. ఆ కక్కుర్తిగానే ఆడు నష్టపోయాడు, నీ భాగవతం కూడా బయటికి రాకుండా పోయింది.